ముందు మురిపించిన వానలు ఇప్పుడు ముఖం చాటేశాయి. దీంతో వరుణుడి కరుణ కోసం మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. విచిత్ర మొక్కలతో వానదేవుడి కరుణ కోసం అన్నదాతలు మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారుల్లోని పోతరాజ గండి దగ్గర వానదేవుడికి నైవేద్యంగా వరద పాసం కార్యక్రమం నిర్వహించారు. అక్కడి గండి పోతరాజుకు ప్రత్యేక పూజలు అనంతరం బండపై పాయసం పోసి నాకుతూ విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మేము వర్షాలు పడినప్పుడు ఈ వేణుగోపాల స్వామి గుట్ట వద్ద ఉన్న వెండిపోతరాజు దగ్గర పోతరాజు గండి ఉంది. అక్కడికి వచ్చి మేము పిల్లలతోనే వర్ణపాశం చేయించే ప్రోగ్రామ్ చేసుకుంటాం ఉంటుంది మాకు. ఇది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి మాకు. మేము చిన్నప్పటి నుంచి పూర్వీకుల నుంచి ఉన్నాయి కాబట్టి వీడికి వచ్చి వర్ణపాశం కార్యక్రమం ఉంటుంది మాకు. ఇది చేస్తే వర్షాలు పడతారు నమ్మకం మాకు ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా చేసుకుంటున్నాం. మేము వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక్కడ మా ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గండిపోతరాజు అనే దేవాలయం ఉంటుంది. అక్కడ పూజలు చేసి మేకను కానీ కోడిని కానీ అక్కడ దేవుడికి పలిచి ఇక్కడ వరదపాశం వండుకొని ఆ వరదపాశం తీసుకొచ్చి బండ మీద తీసుకొని బండ మీద పెళ్లి కాని పిల్లలతోటి మొదలు తినిపించి తర్వాత మేము తిని ఆ వరదపాశం చేయడం వల్ల వర్షాలు పడతాయని మా పూర్వీకుల నుంచి, మా తాతలు ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ఇది ఆనవాయితీగా